నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు తిరువూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆధ్వర్యంలో పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి నల్లగట్ల స్వామిదాస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, अमर रहे वैएसआर, अमर रहे वैएसआर, वर्धिल्लाले वैएसआर कांग्रेस पार्टी, वर्धिल्लाले वैएसआर कांग्रेस पार्टी, वर्धिल्लाले वैएसआर कांग्रेस पार्टी. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ఆయన యొక్క రాష్ట్రంలో వినూత్న విప్లవాన్ని ప్రజల కోసం తీసుకొచ్చారు. ఆనాడు ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన 2 రూపాయల కిలోలు కానీ ఈయన కంటిన్యూ చేస్తూ సంక్షేమం అందరికీ అందాలి, పేదలకు ఎవరు కూడా ఆకలితో అలవటించకూడదని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక సమయాన్ని రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో తీసుకొచ్చినటువంటి అంశం. ఏదైనా తీసుకోండి, విద్యా వ్యవస్థని అనేక మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదివారు. మరి దళిత బడుగు వర్గాలే కాదు, బీసీలు, ఓసీలో ఉన్నటువంటి పేదలు అందరూ కూడా ప్లీజ్ ఏమర్చి ఇచ్చారు. రైతు రుణమాఫీ, అదే విధంగా ఉచిత విద్యుత్, ఇవన్నీ ఏంటంటే విప్లవాత్మకమైనటువంటి భారతదేశంలోనే సంక్షేమంలో అన్ని వ్యక్తులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిలుపుకున్నారు. దాన్ని కంటిన్యూ చేస్తూ మన యొక్క అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి ఇంకొక మారు పేరుగా భారతదేశ 29 రాష్ట్రాల్లో అత్యధిక సంక్షేమ కార్యక్రమాలు, స్కీములు అమలు చేసినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వారసులుగా మిగిలిపోయారు. ఈరోజు తిరిగి ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద, సంక్షేమాన్ని కోరుకునే ప్రజల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక్క సంక్షేమం కాదు, అనేక సంక్షేమ కార్యక్రమాలు. ఇదే కాదు, ఈరోజు చూస్తా ఉన్నారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏ విధంగా. అదే విధంగా ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉండే పంతులు కార్యక్రమాలు, యూట్యూబర్స్ మీద ఏమనగా రావణ్ అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వాడు కాదు. కానీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా భావస్వేచ్ఛ, భావ ప్రకటించినటువంటి అవకాశం ఉంది. అతని మీద ఏ కేసు పెడతారండి మీరు? 4 సార్లు కోర్టు బెయిల్ ఇచ్చిన 5వసారి ఇంకా ఉపా కూడా పెట్టారు. ఉపా అతను ఎక్కడ లేని సపోర్ట్ చేశాడు? వీడియోలు పరిశీలించారా? అన్యాయం జరుగుతుందని ప్రశ్నించేటటువంటి వ్యక్తి ఆయన పవన్ కళ్యాణ్ ప్రామిస్ చేశాడు, ఈ విధంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ ఈ విధంగా తప్పుకున్నాడు. పవన్ అబద్ధికుడు, పవన్ కళ్యాణ్ అనేవాడు అబద్ధాలు చెప్పాడు, ప్రజలను మోసం చేశాడని మాట్లాడడం తప్ప నిజంగా మోసం చేయలేదా మీరు? అతన్ని ఈరోజు ఉపా కింద కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి సందర్భం. అంతేకాదు కేవీ రెడ్డి గారి ఈరోజు చూస్తా ఉంటే మీరు ఎవరైతే సోషల్ మీడియాలో మీకు మాట్లాడేటటువంటి వ్యక్తులని వాళ్ళ భావ ప్రకటనని ప్రకటించకుండా మీరు అడ్డుకునేటటువంటి పరిస్థితులు ఈ రోజు వచ్చాయి. ఎందుకంటే లాకప్లోనే శవాలు మాయమైపోతా ఉంది. లాకప్లో శవం మాయమైపోతే ఆ కేసుని డైవర్ట్ చేయడానికి ఒక కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఒకడేమో ఆత్మహత్య చేసుకున్నారు, ఒక దళిత యువకుడు, ఒకడేమో శవమే మాయమైపోయింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకరమైన పరిస్థితి. పోలీసులు అని చెప్పి గగ్గోలు పెడతా ఉంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రావణ తీసుకొచ్చారు. రావణ యూట్యూబ్ అని ఏమండి
ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు? ఈ యొక్క అరెస్టుల కోసం 50 మంది 60 మంది కాదు 500 మంది పోలీసులు అరెస్ట్ చేస్తా ఉన్నారు. పోలీసులు గ్రహించాలి. ఏమంటే ఐపీఎస్ మీరు గ్రహించాలి. వీళ్ళు త్వరగా కాదు, రాజ్యాంగబద్ధంగా పదవులోకి వచ్చినటువంటి మీరు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఈరోజు ఆకాశంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మారుస్తున్నారంటే దీన్ని ప్రశ్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని వాయిస్ని ఆయన లేపే అంశాలని బ్లేమ్ చేయాలని చేస్తా ఉన్నారు. ఈరోజు ఆయన ఒక సలహా ఇచ్చాడు. అక్కడ ఒక్కొక్క అడుగుకి 20,700 రూపాయలు పెట్టి మీరు పునాది వేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మొదలైన భారం. ఈ మాలవేదన అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేది ఈ పట్టణాలని అర్బన్ పట్టణాలు ఈ మొత్తం కూడా కలిసిపోయి మధ్యలో పడేంత ప్లేస్ ఉంది, రాక్ ప్లేస్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. తక్కువలో పోతే ఇది అని చెప్పి ఒక సలహా అయితే దానిని పోరాటంలో పెట్టి చూపుతారు. అమరావతికి వ్యతిరేకం. ఏంటంటే అమరావతి గుంటూరు జిల్లాలో లేదా, విజయవాడ పక్కన లేదా, మాలిగన్ అనే దాని గురించి మీరు చెప్తే కడవబోయి మాట్లాడి ఎంతో నిలవేస్తా ఉన్నారు. మీకు తప్పదు, పథకం తప్పదు, ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. మీ డబ్బులు అంటే అత్త సొమ్మాలు దానం చేసినట్టు మేము పన్నులు కట్టి రాష్ట్రం ఆపదలో ఉందని చెప్పి జాగ్రత్తగా వాడమని మీకు పదవి చెప్తే మీ పదవులు ఏది ఉపయోగిస్తా ఉన్నారు? కమిషనర్ ఏజెంట్గా. అంతేకాదు అది అడ్డం పెట్టి డబ్బులు చూపేటటువంటి కల్చర్కి మీరు అలవాటు పడతారు. ఈరోజు అన్ని సామాజిక వర్గాల సకల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి అంశాలన్నీ కూడా మీరు దగ్గర ఇలా మాకు చూపించినటువంటి సంక్షేమ బాట వైఎస్ రాజశేఖర గారి మాటలో ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధిలో మీరు అనుకుంటున్నారు ఏదో అయిపోయిందంటే, ఎవరో ఒకటి పోరాడతాడు. ఎక్కడ అయిపోయింది? వైఎస్ఆర్ పార్టీ అనుకుంటున్నారు. బంతి ఎంత బలంగా కింద కొడితే అంత పైకి మీరు ఆరోగ్యాన్ని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచాన్ని మీరు ఆపలేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యాన్ని తీసుకొస్తారు. రైతులకు మీరు ఏం చేశారో ఆ రోజు మీరు చెప్పినటువంటి మహానేత ఉచిత విద్యుత్ కానీ, లేకపోతే రైతు రుణమాఫీ కానీ రైతులకి ఎన్ని చేశారు? మీరేం చేశారు? రైతులకి సంవత్సరానికి 20,000 ఇస్తామని ఇప్పటికి ఎంత ఇచ్చారు? 14,000 ఇచ్చారు. రెండు దఫాలుగా ఇచ్చారు. ఎంత అబద్ధం! ఏమైనా ఇప్పుడు సబ్సిడీలు ఇచ్చారా? తుఫాన్లు వస్తే రైతులు ఆదుకున్నారా? రైతు రాజ్యం అంటే రాజశేఖర గారు గుర్తొస్తారు. రైతు రాజ్యం అంటే రైతులు ఆదుకునేటటువంటి వ్యక్తులంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. మీరేం చేస్తున్నారంటే చెప్పి అరవదన్నాడు రైతు రుణమాఫీ చేస్తారు, విడతల వారీగా చేస్తానన్నారు. 2 విడతలు చేశాడు, అయిపోయింది.